భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. కానీ ఈ మధ్యకాలంలో ఒక కొత్త చర్చ మొదలైంది. సనాతన ధర్మం అంటే కేవలం శాకాహార హిందుత్వం అని. అంటే ఒక రకంగా శాకాహారాన్ని తీసుకునే వారు మాత్రమే హిందువులని. దేశంలో కోట్లాది మంది హిందువులు మాంసాహారులు. కొన్ని చోట్ల దేవుడి నైవేద్యంలో కూడా మాంసం భాగమే. మరి అలాంటప్పుడు స్వచ్ఛమైన హిందూ మతము = శాకాహారము అనే నరేటివ్ ఎందుకు బలపడుతుంది? ప్యూర్ హిందూయిజం = వెజిటేరియనిజం అనే నరేటివ్ ఎందుకు బలపడుతుంది? సాత్విక్ ఫుడ్ తినేవారు నిజమైన సంస్కారవంతుల, మిగతా వారు తక్కువ స్థాయి వారా? ఈ ప్రశ్న అన్కంఫర్టబుల్, కానీ అడగాల్సిందే. ఎందుకంటే ఇది కేవలం ఆహారం గురించి మాత్రమే కాదు, ఇది ఐడెంటిటీ గురించి, ఇది పరిశుద్ధత గురించి, ఇది అధికారం గురించి. ఇది కేవలం ఆహారానికి సంబంధించిన విషయమా, లేక దీని వెనుక సామాజిక అధికారం అనగా సోషల్ పవర్ దాగి ఉందా? ఆలోచించాలి. సనాతన ధర్మం అనే పదం ఇప్పుడు చాలా అగ్రెసివ్లీ ప్రమోట్ అవుతుంది. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న, ఈ సనాతన ధర్మం అసలు ఎవరి సంస్కృతి? ఏ సంస్కృతిని రిప్రజెంట్ చేస్తుంది? భారతదేశం మొత్తం కల్చర్నా, లేక కొన్ని ఉత్తర భారత అప్పర్ క్యాస్ట్ ట్రెడిషన్స్నా? మనం చరిత్రను గమనిస్తే హిందూ సంప్రదాయాలు ఎప్పుడు ఒకేలా లేవు. బెంగాల్లో చేప పవిత్రమైన ఆహారం. కాశ్మీరీ పండిట్ల సాంప్రదాయాల్లో కూడా మాంసాహారం ఉంది. కేరళ, తమిళనాడు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో హిందూ ఆచారాలు కూడా మాంసాహారము ఆహారంగా తీసుకుంటున్నారు. పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా ఈనాడు మనం చూస్తున్న స్ట్రిక్ట్ వెజిటేరియన్ ప్యూరిటీ మోడల్ కనిపించదు. మరి సాత్విక ఆహారం అనే కాన్సెప్ట్ ఒకే ఒక ఎటర్నల్ ట్రూత్ లా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఇక్కడే అసలైన కల్చర్ ఫిల్టరింగ్ మొదలవుతుంది. ఆహారం అనేది కేవలం పోషకాహారం మాత్రమే కాదు, ఇది ఒక ఐడెంటిటీ గుర్తింపుగా మారుతోంది. ఏ ఆహారం శుద్ధం, ఏది అశుద్ధం, ఈ వర్గీకరణ ద్వారా సమాజంలో ఒక మోరల్ హైరార్కీ అంటే నైతిక క్రమానుగతం సృష్టించబడుతోంది. మేము శాకాహారులం కాబట్టి సంస్కారవంతులం, శ్రేష్ఠులం అనే సైలెంట్ మెసేజింగ్ సమాజంలోకి పంపబడుతుంది. టెంపుల్ జోన్స్ లో కూడా మీట్ బ్యాన్ బోర్డ్స్, హాస్టల్స్ లో కూడా మాంసాహారంపై రెస్ట్రిక్షన్స్, ఇవన్నీ ఒక వర్గం యొక్క జీవన శైలిని అందరిపై రుద్దే కల్చరల్ డామినెన్స్ కు సంకేతాలా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి. శాకాహారం తప్పు కాదు, మాంసాహారం కూడా ఇన్హెరెంట్లీ ఇమ్మోరల్ కాదు. ప్రతి వ్యక్తికి తన ఫుడ్ చాయిస్ హక్కు ఉంది. తాను ఏం తినాలో ఏం తినకూడదో నిర్ణయించుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒక ఆహారపు అలవాటును దైవికంగా, ఇంకొక ఆహారపు అలవాటును అశుద్ధంగా ప్రకటించినప్పుడు అప్పుడు స్పిరిచువాలిటీ సోషల్ కంట్రోల్గా మారుతుంది. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, భారతదేశంలోని మెజారిటీ ప్రజలు దళితులు, గిరిజనులు, తీర ప్రాంత ప్రజలు మరియు దక్షిణ భారతీయులలో మెజారిటీ చారిత్రకంగా మాంసాహారులే. కానీ మీడియా మరియు పొలిటికల్ బ్రాండింగ్స్లో మాత్రం ఒక నిర్దిష్ట అప్పర్ క్యాస్ట్ లైఫ్ స్టైల్ను మాత్రమే ఐడియల్ ఇండియన్ కల్చర్గా చూపిస్తున్నారు. ఇది భారతదేశ వైవిధ్యాన్ని, డైవర్సిటీని గౌరవించడమా, లేక ఒక రకమైన సామాజిక వ్యవస్థను అనగా సోషల్ ఆర్డర్ తీసుకురావడమా? అసలు ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే, మనిషి దేవునికి ఎలా దగ్గరవుతాడు? ఆహారపు అలవాట్ల ద్వారానా, లేక ఆచారాల ద్వారానా? చరిత్రలో ప్రతి మత వ్యవస్థ ఒక సమస్యను సృష్టించింది. మనుషులను పవిత్రులు, అపవిత్రులను విడగొట్టడం, కొన్ని ఆహారాలు తింటేనే దేవుడు అంగీకరిస్తాడు అనే నిబంధనలు మనుషుల మధ్య గొడవలు కట్టాయి. కానీ బైబిల్ ఈ విషయంలో ఒక విప్లవాత్మకమైన సందేశాన్ని ఇస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోని 17వ వచనం ప్రకారం, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, మనిషి లోపలికి వెళ్లే ఆహారం అతన్ని అపవిత్రం చేయదు, అతని హృదయంలో నుండి వచ్చే ఆలోచనలే అతన్ని అపవిత్రం చేస్తాయి. మార్కు సువార్త 7వ అధ్యాయంలోని 15వ వచనం. ఆధ్యాత్మికత అనేది ఆహారపు నియమాల మీద ఆధారపడి ఉంటే అది కేవలం ఒక సోషల్ కంట్రోల్గా మారుతుంది. కానీ క్రైస్తవ సువార్త సారాంశం ఏమిటంటే, దేవుడు మనిషిని మనిషి యొక్క పనుల ద్వారా కాదు కానీ దేవుని యొక్క కృప ద్వారా అంగీకరిస్తాడు. దేవుని ముందు బ్రాహ్మణుడు లేడు, క్షత్రియుడు లేడు, వైశ్యుడు లేడు, శూద్రుడు లేడు, దళితుడు లేడు, శాకాహారి లేడు, మాంసాహారి కూడా లేడు. అందరూ పాపులే, అందరికీ రక్షకుడు కావాలి. గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని 16వ వచనంలో చెప్పినట్లు,
మనిషి ధర్మశాస్త్ర క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడు, కేవలం క్రీస్తునందలి విశ్వాసం ద్వారానే. భారతదేశం అంటే ఒకే భాష, ఒకే ఆహారం, ఒకే రకమైన హిందుత్వం కాదు. మనల్ని దేవుని ముందు పవిత్రులుగా చేసేది మనం తీసుకునే ఆహారం కాదు, క్రీస్తు రక్తం ద్వారా కలిగే హృదయ శుద్ధి మాత్రమే. మతం మనుషులను ఆహారంతో విడగొడితే, దేవుని ప్రేమ మనుషులను కృపతో కలుపుతుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియన్ అండ్ ద గాస్పెల్. బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ.